170వ శ్లోకము. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల. ఈ శ్లోకంలోని మొదటి నామము చైతన్యార్ఘ్య సమారాధ్య. ఇది 918వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చైతన్యార్ఘ్య సమారాధ్యాయై నమః అని చెప్పాలి. చైతన్య అంటే చైతన్యవంతమైన, అర్ఘ్య అంటే అర్ఘ్యపాద్య కుసుమాలచే సమారాధ్య చక్కగా ఆరాధింపబడునది. అర్ఘ్యము, పాద్యము, పువ్వులు మొదలైనవి షోడశోపచార పూజలో వచ్చే కొన్ని అంశాలు. ధర్మాలన్నీ గుణాలుగా మారిన వ్యక్తుల చేత వీటి వినియోగం జరిగినప్పుడు ఈ అంశాలు చైతన్యవంతమవుతాయి. అటువంటి చైతన్యవంతుల చేత చేయబడే పాద్యాది షోడశోపచారాదులతో అమ్మవారు చక్కగా ఆరాధింపబడుతుంది అని ఒక అర్థం. ఎందుకంటే చైతన్యరహితంగా ఉండే మానవ నిర్మిత శిల్ప విగ్రహాదుల కంటే ఈశ్వర నిర్మిత ప్రాణికోటి స్వరూపాలు చైతన్య విగ్రహాలు గదా. చిత్ సంబంధమైనదే చైతన్యము కాబట్టి జ్ఞాన మార్గంలో చక్కగా అర్చింపబడేది అని కూడా అర్థము చెప్పుకోవచ్చు. చైతన్యవంతుల చేత చక్కగా ఆరాధింపబడునది, జ్ఞాన మార్గంలో అంతర్ముఖంగా చక్కగా ఆరాధింపబడునది అని ఈ 2 అర్థాలు చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము చైతన్య కుసుమ ప్రియా. ఇది 919వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చైతన్య కుసుమ ప్రియాయై నమః అని చెప్పాలి. చైతన్య అంటే చైతన్యవంతమైన, కుసుమ అంటే పుష్పములందు, ప్రియ అంటే ప్రీతి కలది. పువ్వులతో పూజ చేస్తే ఎవరికైనా ప్రీతికరంగా ఉంటుంది. ఇది సాధారణ విషయము. ఆ పువ్వుల్లో అందము, ఆకర్షణ, సువాసన, వికాసము, మృదుత్వము, మాధుర్యము ఉంటాయి. నిత్య చైతన్యం ఉండదు. పై లక్షణాలకు చైతన్యం కూడా కలిసి ఉన్న పుష్పాలైతే మరింత ప్రీతికరంగా ఉంటాయి కదా. మరి చైతన్యం కలిగిన పుష్పాలు ఏవి? హృదయాన్ని పద్మంతో పోలుస్తారు, లేదా మనస్సును కూడా పుష్పంతో పోలుస్తారు. అప్పుడు ఆ హృత్పద్మానికి గాని మనఃపుష్పానికి గాని పై లక్షణాలతో పాటు చైతన్యం కూడా ఉంటుంది. భక్తుల యొక్క ఇటువంటి చైతన్య కుసుమాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది. చైతన్యవంతమైన హృదయ పద్మ మనఃపుష్పముల యందు ప్రీతి కలది అని ఒక అర్థము. పైన చెప్పిన హృదయము, మనస్సులను ఇంకొక 8 పుష్పాలను కూడా చైతన్య కుసుమాలుగా చెబుతారు. అవి అహింస, ఇంద్రియ నిగ్రహము, క్షమ, కరుణ, వివేకము, తపస్సు, సత్యము, ధ్యానము అని ఈ 8 చైతన్య పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారికి ఇష్టము. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 హృత్పద్మ మనఃపుష్పాల యందు ప్రీతి కలది. 2 అహింసాది అష్ట చైతన్య పుష్పాల యందు ప్రీతి కలది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సదోదిత. ఇది 920వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదోదితాయై నమః అని చెప్పాలి. సదా అంటే ఎల్లప్పుడు, ఉదిత అంటే ఉదయించే ఉండునది. భక్తుడు గాని ఉపాసకుడు గాని అమ్మవారిని స్మరించిన తక్షణంలోనే అమ్మ అతని హృదయంలో స్ఫురిస్తుంది. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే స్మరించడం జరగవచ్చు. అలా స్మరింపబడినప్పుడల్లా అమ్మవారు వెనువెంటనే వారిలో స్ఫురిస్తుంది. కాబట్టి అమ్మవారు సదోదిత. సూర్యోదయం గాని మిట్ట మధ్యాహ్నం గాని మనకు జరిగిన వేళల్లో అన్ని చోట్ల అందరికీ కూడా జరుగుతాయనుకోవడం పొరపాటే. ప్రతి క్షణంలోనూ ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక ప్రదేశంలో ఉన్న వారికి సూర్యోదయం కానీ మిట్ట మధ్యాహ్నం కానీ జరుగుతూనే ఉంటాయి అన్న సంగతి గ్రహించాలి. బ్రహ్మపదాన్ని పొందిన స్థితిని కూడా మిట్ట మధ్యాహ్నంతో జ్యోతిష్ శాస్త్రంలో 10వ స్థానంతో సంకేతిస్తారు. ఖనిజ లవణ స్థితిని చతుర్థ భావంతోనూ, వృక్ష స్థితిని 7వ స్థానంతోనూ, జంతు స్థితిని లగ్న భావంతోనూ, మానవ స్థితిని 10వ స్థానంతోనూ జ్యోతిష్ శాస్త్రంలో సమన్వయపరుస్తారు. ఈ 10వ స్థానానికి సంబంధించిన జాతి కాబట్టి బ్రహ్మపదము మానవ జాతిలోకి వచ్చిన జీవులకే ఉంటుంది. ఈ మానవులు తలిచిన వెంటనే అమ్మవారు వారి భావనలో ఉదయిస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 ఎవరు ఎప్పుడు ఎక్కడ తలిచినా వారి భావనలలో ఉదయించున్నది. 2 ఎల్లప్పుడూ ఉదయించే స్థితిలో ఉండునది. 3 ఎప్పుడూ భక్తుల హృదయాల్లో వెలుగుచుండునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సదాతుష్ట. ఇది 921వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాతుష్టాయై నమః అని చెప్పాలి. సదా అంటే ఎల్లప్పుడూ, తుష్ట అంటే సంతృప్తిని కలిగి ఉండునది. తీరని కోరికలున్న వారికి జీవితం సంతృప్తికరంగా ఉండదు.
ఏదో లోటుగానే ఉంటుంది. ఏ విధమైన కోరికలు లేని వారికి ఏ లోటు కనబడదు. వారు నిత్యానంద స్వరూపులు. అటువంటి వారిలో ఆ విధమైన సంతుష్టి రూపంలో ఉండే అమ్మవారిని సదా తుష్ట అంటారు. ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము తరుణాదిత్య పాటలా. ఇది 922వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తరుణాదిత్య పాటలాయై నమః అని చెప్పాలి. తరుణ ప్లస్ ఆదిత్య అంటే తరుణాదిత్య, యవ్వన సూర్యుని వలె అని అర్థము. పాటల అంటే పాటల వర్ణముతో ప్రకాశించినది. అదితి సుతుడే ఆదిత్యుడు. సూర్యగోళము తయారు కాక మునుపు ఆకాశాన్ని అదితితో సంకేతిస్తారు. సృష్టి జరగడానికి పూర్వం ఉన్నది మనకు సాపేక్షంగా తమస్సు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అదే అసలైన వెలుగు. ఈ నిరపేక్షకమైన స్థితికి చెందిన అదితికి పుట్టినవాడే మనం చూసే సూర్యుడు. మనం ఉన్నట్లు తెలిసే సమయంలోనే రంగు తరుణాదిత్య పాటల వర్ణము. ఇది యవ్వన సూర్యుని కాంతి రంగు. అమ్మవారు హృదయాంతర్వర్తి, హృదయ నివాసి. ఈ హృదయం రంగు ఎరుపు ప్లస్ తెలుపు కలిసిన పాటల వర్ణములో గులాబీ రంగులో ఉంటుంది. అందుకే హృదయానికి సంబంధించిన ప్రేమకు చిహ్నమైన పుష్పము గులాబీ. ఈ హృదయానికి అధిపతి సూర్యుడు లేదా ఆదిత్యుడు. మంచి తరుణ వయస్సులో ఉన్న ఆదిత్యుని యొక్క ఈ పాటల వర్ణము అంటే అమ్మవారికి ఇష్టము. సూర్యోదయ సమయంలో సూర్యకాంతి రంగు అరుణవర్ణము, సూర్యాస్త సమయంలో సూర్యకాంతి రంగు తామ్రవర్ణం. ఇలా వివిధ స్థితులలో ఉండే సూర్యునికి వివిధమైన వర్ణాలుంటాయి. అమ్మవారు కూడా సర్వవర్ణోపశోభిత 529వ నామము కాబట్టి వివిధ వర్ణాలతో ఉండే సూర్యుని కాంతితో పోల్చబడుతుంది. ప్రస్తుత నామంలో యవ్వన సూర్యుని పాటల వర్ణముతో పోల్చబడింది. యవ్వన సూర్యుని పాటల వర్ణ శోభతో ఉండునది అని ఈ నామానికి అర్థము.